ఇండియన్ ఆర్మీ MPATGM అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ కి అప్రూవల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది DRDO చేసినటువంటి రీసెర్చ్ లో భాగంగా వాళ్ళు డెవలప్ చేసినటువంటి టెక్నాలజీతో రూపొందించినటువంటి సిస్టమ్ ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్. వీటిని మనం తీసుకుంటే నిజానికి ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోవడం కూడా జరగబోతోంది అని మనం వింటున్నాం సార్ బేసికలీ. సో మనమే ఆల్మోస్ట్ అన్ని కూడా ఎక్విప్ చేసుకుంటూ ఉన్నాము. సో ఈ MPATGM ఎలా పనిచేస్తుంది, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే దాంట్లో ఇంగ్లీష్ మనకు అర్థమైందంటే కానీ అది ఏంటో మనకు అర్థమైపోతుంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్, యాంటీ ట్యాంక్ మిజైల్ కానీ గైడెడ్. మామూలుగా చూసి ఫైర్ చేసి కొట్టడం ఒకటిగా, మనం ఫైర్ చేసేసరికి ఆ ట్యాంక్ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది, అక్కడ మనం మిజైల్ వెళ్ళి మిస్ అవ్వచ్చు కదా. అఫ్ కోర్స్ చాలా తక్కువ సమయం ఉండొచ్చు, ఒక 5-6 సెకండ్లు 10 సెకండ్లు మాక్సిమం. మనకు దూరం కనిపిస్తే కానీ చాలా దూరం ఫైర్ చేస్తే కనుక 5-6 సెకండ్స్ లో వెళ్ళి కొడుతుంది. అంతలోపలే అతను ఎవేసివ్ యాక్షన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే కనుక ట్యాంకు ఇది మిస్ ఫైర్ అవుతుంది. అందుకనే గైడెడ్ మిజైల్. గైడెడ్ మిజైల్ అంటే దానికి గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. GPRS కోఆర్డినేట్స్ అయినా ఇవ్వచ్చు, లేదా మనకి హీట్ సిగ్నేచర్ ఇవ్వచ్చు, లేదా మనకు విజువల్ లాక్ చేసి కొట్టచ్చు. చాలా ఉంటాయి. దాన్ని గైడ్ చేసి దాన్ని కొట్టామంటే కనుక ఆ ట్యాంక్ ఎటు వెళ్తున్నా కానీ దానికి హంట్ చేసేట్టు కొడుతుంది. కాబట్టి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. మ్యాన్ పోర్టబుల్. మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి మోయగలిగిన. ఇది కొండ ప్రాంతంలో ఎక్కడో మనం ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, మనం యాంటీ ట్యాంక్ మిసైల్స్ కానీ ఎక్కడున్నాయో అన్ని కూడా వాళ్ళు కూడా శాటిలైట్ చూస్తుంటారు. మనం ఎక్కడో కొండ ప్రాంతంలోనో చెట్లలోనో ఎక్కడో దాచిపెట్టుకొని వాళ్ళకి తెలియకుండా అక్కడి నుంచి మనం ఫైరింగ్ చేయొచ్చు. కాబట్టి అటువంటి ఇవన్నీ కూడా బ్రిటన్లో ఎక్కువ ఉన్నాయి. యూకే మనకు యుక్రెయిన్ కి చాలా సప్లై చేసింది. యూకే సప్లై చేసినటువంటి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడి యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన ట్యాంక్ ఫ్లీట్ అంతా ధ్వంసం చేసింది. ఈ రోజు రష్యాకి లిటరల్ గా ట్యాంక్ ఫ్లీట్ ఏమీ లేదని చెప్పాలి. అంటే అట్లీస్ట్ వెస్టర్న్ ఫ్రంట్ సరే, వాళ్ళు చైనాకి సంబంధించి తర్వాత ఈస్టర్న్ ఫ్రంట్ లో కొన్ని పెట్టుకున్నారు, కానీ వెస్టర్న్ ఫ్రంట్ గణనీయంగా దెబ్బతింది. సో దాంట్లో మనం గైడెడ్ టెక్నాలజీ పెట్టాం. గైడెడ్ టెక్నాలజీగా దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. దాన్ని ఎలా హౌ డు యూ డిఫరెన్షియేట్ ఇవన్నీ కూడా పెట్టాను. పెట్టి ఆ టెక్నాలజీ తోటి చేసినటువంటి మన దేశంలో తయారయ్యి 1000 పైచిలకు ఈరోజు ఆర్డర్ ఇస్తున్నాం. అవి అన్ని కూడా టెస్ట్ అవుతాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్ బ్యాటిల్లో టెస్ట్ అయినట్టు అవన్నీ టెస్ట్ చేస్తారు. అవన్నీ కూడా అయ్యి ఎక్సర్సైజ్ అయ్యి దానికి ఒక పరిపక్వత వచ్చిన తర్వాత దాంట్లో రిజల్ట్స్ ఆధారంగా ఇంకేమైనా మార్పు చేర్పులు ఏమైనా చేయాలంటే అవి కూడా చేసి దీనికి ఫుల్ ఇండక్షన్ మన సైన్యంలో ఉండబోతుంది. కాబట్టి ఇది ప్లస్ బియాండ్ విజువల్ రేంజ్ కొట్టాలి, దాని స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి బూస్ట్ చేయడానికి మనకు IIT మెడ్రాస్ లాంటి వాళ్ళు దాంట్లో సాయం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ 1000 ఆర్డర్ ఇచ్చింది ఈరోజు మన ప్రభుత్వము. ఇది మొదటి మెట్టు మాత్రమే. క్రమేపీ దీంట్లో మనం ఇంకా లెవెల్కి వెళ్ళబోతుంది. యాంటీ ట్యాంక్ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి యాంటీ రడార్ ఇన్స్టాలేషన్స్. మన HQ9 చూసాం, వాళ్ళు ఆపి ఉంచుకున్నారు. వాళ్ళు మనం డ్రోన్స్ అవి పంపించగానే వాళ్ళు దాన్ని ఆన్ చేశారు, చేయగానే దాన్ని ట్రాక్ చేసి కొట్టొచ్చాము. కాబట్టి ఇవేవైతే ఉన్నాయో అవి ఈవెన్ షార్టెస్ట్ నోటీస్ లో కొట్టగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం మనం తయారు చేసుకోబోతున్నాము. దానికి ఆర్డర్ ఇచ్చాము. మనం ఆల్రెడీ దాని ఆపరేషనల్ అయిపోయింది, టెస్టింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆపరేషన్ చేసే దిశగా 1000 ఆర్డర్ ఇచ్చాము. ఇప్పటికి ఇనిషియల్ ఆర్డర్ మాత్రమే ఇది. రాబోయే రోజులు ఇంకా పెద్ద ఆర్డర్లు కూడా వస్తాయి. బట్ వీ షుడ్ ఆల్ బి వెరీ ప్రౌడ్. మనందరూ గర్వించదగ్గటువంటి విషయం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోకుండా మన దేశంలోనే తయారు చేసుకున్నాం ఈ టెక్నాలజీ. కాబట్టి ఈ రోజు మనం చెప్పిన వాటిలో ఎన్ని అంశాలు మన దేశంలో తయారు చేసుకున్నామో మన ప్రేక్షకులు గమనించవచ్చు. ఇవి ప్రతి క్షేత్రంలో మనం చెప్తున్నాం. ఎన్నో అంశాలు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసి మన దేశంలోనే ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనం చేస్తున్నాం. దాంట్లో ఒక కీలకమైనటువంటి మైలురాయి కింద దీన్ని భావించాలి. రాబోయే రోజుల్లో ఇంకా నెక్స్ట్ టెక్నాలజీ నెక్స్ట్ వర్షన్స్ వచ్చినప్పుడు బహుశా మనం ఇంటర్నేషనల్ కూడా మనకు ఒక విధమైనటువంటి రెప్యుటేషన్ వచ్చి మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా దిగేటువంటి అవకాశాలు ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.